మీరైతే క్రికెట్ ఆడినా చూసినా మీకు ఏదో ఒక షార్ట్ కాపీ చేసే ఉంటారు. కానీ మీకు తెలుసా కవర్ డ్రైవ్? ఇప్పుడైతే మనం కవర్ డ్రైవ్ అయితే నేర్చుకుందామా? వాటిని మనం ఎలా డిఫెన్స్ చేస్తాం? ఒకవేళ మనం భయపడతాం కదా ఫాస్ట్ బాల్ వచ్చినప్పుడు, డైరెక్ట్గా ఇలా పోతాం, డైరెక్ట్గా వెళ్ళి వికెట్స్కి తగ్గుతుంది. అందుకే దాని కాకుండా ఆస్ట్రేలియన్స్ క్రికెటర్స్ కవర్ డ్రైవ్ అనేది చేశారు. ఫస్ట్లో అయితే ఎవ్వరూ యూజ్ చేయలేదు ఆ కవర్ డ్రైవ్తో. తర్వాత విరాట్ కోహ్లీ చూసి ఆ కవర్ డ్రైవ్ షాట్ నేర్చుకున్నాడు. తర్వాత అందరూ ఆ షాట్ని విరాట్ కోహ్లీ షాట్ అంటూ అన్నారు. ఇప్పుడైతే అది నేర్చుకున్నామా? ఫస్ట్ మీ దగ్గర ఒక క్రికెట్ బ్యాట్ ఉంటే తీసుకోండి. మా దగ్గర అయితే కొక్కబుర్ర క్రికెట్ బ్యాట్ ఉంది, అదైతే నేను యూజ్ చేస్తున్నాను. మీరు ఏది ఉంటే అది చూస్ చేయండి. ఓకే గైస్, రెడీయా? కవర్ డ్రైవ్ షాట్ చూసేద్దాం. బ్యాట్ కదా, బ్యాట్ పొజిషన్ చూసుకోండి. ఇలా ఉంటుందా? ఇలా పట్టుకోవాలి, ఇలా పట్టుకోవాలి, ఇలా అయితే పట్టుకోవాలి. మనం భయపడతాం, కరెక్ట్గా మన స్టమక్ వైపు వస్తాం, మిడిల్. ఇప్పుడు మనం ఇలా పక్కలేస్తాం, డైరెక్ట్గా వికెట్ వెళ్ళి. అందుకే అవసరం క్రియేట్స్ ఈ కవర్ డ్రైవ్ షాట్ నేర్చుకున్నారు. ఫస్ట్ అయితే మీరు లెఫ్ట్ లెగ్ ఇలా పెట్టాలి, తర్వాత ఇలా కొట్టాలి, అంతే. ఒకవేళ మీరు కవర్ డ్రైవ్ కాకుండా నాకు అది రావట్లేదంటే ఇలా నార్మల్గా చేసి ఇలా కొట్టండి. అది రాలేకపోతే ఇంకా మంచిగా చేయాలంటే ఇలా స్ట్రెచ్ చేసి ఇలా కొట్టండి. ఒకవేళ అది కూడా రాలేకపోతే మీ స్ట్రైట్ డైవ్ అయినా ఆడచ్చు. స్ట్రైట్ డైవ్ మన విరాట్ కోహ్లీ చెప్పాడు, ఇలా పెట్టి ఇలా కొట్టాలని. ఒకవేళ అది కూడా రాలేకపోతే ఇలా స్ట్రెచ్ చేసి ఇలా కొట్టాలి, అంతే. వెరీ వెరీ ఈజీ అండి. మీరైతే చాలా మంచిగా నేర్చుకోవచ్చు. ఇంకా ఇలాంటి చాలా చాలా షాట్స్ ఉన్నాయి, అవన్నీ మనం ఈరోజు నేర్చుకుందాం. ఫస్ట్ అయితే కవర్ డ్రైవ్ నేర్చుకున్నాం కదా, స్ట్రైట్ డైవ్ కూడా నేర్చుకున్నాము. ఇప్పుడు స్వీప్ షాట్ అనేది డెడ్ బాల్ వస్తాయి. ఒకవేళ మన అందరం డెడ్ బాల్ వస్తే కొట్టం, లేకపోతే ఇలా వదిలేస్తాం. అది కూడా ఆడాలంటే మీరు స్వీప్ షాట్ కొట్టచ్చు. స్వీప్ షాట్ కొడితే అప్పుడప్పుడు 4 కానీ 6 కానీ వెళ్ళచ్చు, 1 కూడా వెళ్తుంది, మీరు రన్ కూడా తీసుకోవచ్చు. అందుకే స్వీప్ షాట్ ఎలా అనుకుంటున్నారా? చెప్తాను, నాకంటే రెడీ. ఇంకా స్వీప్ షాట్ చెప్పేద్దాం. మీరు ఇందులో అయితే బెండ్ ఉండకూడదు, ఇలా ఉండాలి. ఉండిన తర్వాత ఇలా ఉండి ఇలా కొట్టండి, చూసారా? ఇలా అది కాదండి, ఇలా చూసారా? ఇలా కొట్టండి, అంటే ఇలా అని కొట్టండి. ఇలా వచ్చిన తర్వాత ఇలా డెడ్ బాల్ వచ్చిందనుకో ఇలా తిరుగుతాం. దాని కాకుండా అది కూడా ఆడాలంటే ఇలా అయ్యి ఇలా కొట్టండి. ఇలా అంటే స్వీప్ షాట్ అంటే ఇలా కొట్టాలి, స్వీప్ అంటే ఇలా కొట్టాలి, అలా కొట్టే స్వీప్ షాట్ అవుతుంది. ఇంకోటి ఉంది, మన వన్ అండ్ ఓన్లీ గాయ్ సూర్యకుమార్ యాదవ్. మీ అందరికీ తెలుసు సూర్యకుమార్ యాదవ్. ఇప్పుడు అదైతే నేర్చుకున్నాం. సుప్లా షాట్ అంటే ఇలా ఆడినప్పుడు బాల్ ఒకవేళ ఇలా వస్తే మీరు ఇలా పెట్టుకోవచ్చు. చూడండి, చూసారా? చూడండి, ఇలా అడగండి, ఇలా పెట్టకూడదు. ఇలా పెట్టుకోకుండా ఇలా ఆడండి. చూడండి, ఇలా ఆడి ఇలా కొట్టండి. ఇలా పెట్టి బాల్ ఇటువైపు వచ్చినా ఒకవేళ ఇటు వచ్చింది అనుకోండి, ఇలా ఆడి ఇలా కొట్టండి. అంటే ఇలా చూడండి, ఇలా ఆడి ఇలా కొట్టాలి. ఒకవేళ ఇటు వస్తే ఇలా ఆడి ఇలా కొట్టాలి. ఒకవేళ మిడిల్ వస్తే ఏం చేయాలి? ఇలా పెట్టి ఇక్కడ బాల్ వస్తుందా దాని మీద ఇలా పైకి కొట్టాలి, అంటే అప్పుడప్పుడు 6 కూడా అవుతుంది. అందుకే ఇంకా సూర్యకుమార్ యాదవ్ని ఆపేద్దాం. నెక్స్ట్ షాట్స్ అవన్నీ కావాలంటే మరి ఇంకేం చేస్తారు? కామెంట్ చేసేయండి.